అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు సేమియా జంతికలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వర్మిసల్లితో చేసే జంతికలు ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: సేమియా అరకప్పు. ఇలా సేమియాని ఒక కప్పులో తీసుకొని దానికి 2 వంతులు నీళ్లు వేసి ఒక గంట పాటు బాగా నానబెట్టుకోవాలి. అప్పుడు సేమియా బాగా నానుతుంది. బియ్యపిండి 2 కప్పులు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, వాము 1 టేబుల్ స్పూన్, వేడి చేసుకున్న నూనె పావు కప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా బాగా నానిన సేమియాని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. గంట నానబెడితే ఈ విధంగా బాగా నానుతుంది. దాన్ని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అంటే సేమియా పేస్ట్ లాగా తయారవుతుంది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న ఈలోపుగా పావు కప్పు నూనెని బాగా కాగబెట్టండి. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న సేమియాలో బియ్యపిండి వేయాలి. 2 కప్పుల బియ్యపిండి వేయండి. అందులో తగినంత ఉప్పు, అలాగే కారం, కాస్త కలర్ కోసం పసుపు వేస్తున్నాం. అందులో వాము వేయండి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత బాగా కాగబెట్టుకున్న నూనెని ఈ పిండిలో పోయాలి. చూసారు కదా, పొగలు వస్తూ ఉంటుంది. ఈ విధంగా బాగా కాగిన నూనెని పిండిలో వేసి ఒక గరిటెతో తిప్పుకోండి. ఇలా కాసేపు తిప్పి మరి కాస్త నూనె వేసి బాగా కలపాలి. అంటే ఈ వేడి నూనెలో ఈ పిండి ఉడుకుతుంది. ఇలా కాస్త కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. చల్లనీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండి కాస్త జారుగా కావాలి. అందుకని బాగా పిసుకుతూ పిండిని కలపండి. ఈ విధంగా కలుపుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు సరి చూసుకొని అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా జారుగా కలిపి పక్కన పెట్టండి. 3 రంధ్రాలున్న జంతికల గొట్టం ప్లేటు, అలాగే జంతికల గొట్టం తీసుకోండి. దానికి ప్లేట్ అమర్చి నూనె పోయాలి. నూనె పోసిన తర్వాత పిండి ముద్దని 3/4 వంతు వరకు జంతికల గొట్టం నిండా నింపాలి. ఈ విధంగా మూత పెట్టి జంతికలు ఒకసారి ప్రెస్ చేసి చూడండి. అంటే పిండి లూజ్గా ఉందో లేదో తెలుస్తుంది. ప్రెస్ చేస్తే ఈజీగానే జారుతుందంటే కరెక్ట్గానే పిండి కలిపాము. ఈ లోపుగా డీప్ ఫ్రైకి సరిపడా నూనెని బాగా కాగబెట్టాలి. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే జంతికలను ఒత్తుకోవాలి. లేదంటే వేటికవే విడిపోతాయి. ఇలా బబుల్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు నూనె బాగా కాగినట్టు. అలా కాగిన తర్వాత మాత్రమే జంతికల్ని ఒత్తుకోండి. కడాయికి సరిపడిన జంతికలు ఒత్తుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మెల్లగా రెండో వైపు తిప్పుకొని ఇలా లైట్ బ్రౌన్ కలర్ రాగానే డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇంకొక వాయ ఒత్తుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి వేపుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన సేమియా జంతికలు రెడీ అయిపోయినాయి. ఇవి 1 మంత్ వరకు ఎంతో టేస్టీగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ జంతికలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మటీవీ.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.